శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిని తెలుగుదేశం అధిష్టానం ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులకు అధిష్టానానిదే బాధ్యత అని, దాన్ని చక్కదిద్దాల్సింది వారేనని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. శనివారం అరసవెల్లిలోని గుండా దంపతుల నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు ఎమ్మెల్సీ పదవులు అవసరం లేదని, ఎమ్మెల్సీ ఇచ్చినా అంగీకరించరని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అజెండాయే తమ అజెండా అని, తమకు ఏనాడు వ్యక్తిగత అజెండా లేదని వివరించారు. పార్టీ క్రమశిక్షణ పరిస్థితి ఏమైందన్న ప్రశ్నకు ఈనాడు సమాధానం లేకుండా పోయిందన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండి కష్టకాలంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి వెంట ఉన్న గ్రూప్ అంతా క్రమశిక్షణతో పనిచేశారన్నారు. 2 ఏళ్ల క్రితం నుంచి క్రమశిక్షణ లేకుండా ఎవ్వరితోనూ తమకు సంబంధం లేదని చెబుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన వారంతా ఒక గ్రూపుగా, క్రమశిక్షణ లేని వారంతా ఒక గ్రూపుగా మారడం బాధాకరమని వివరించారు. పార్టీలో అసమ్మతి చిచ్చురేపిన వ్యక్తికి టికెట్ కేటాయించడం సరికాదన్నారు. పార్టీలో వర్గపోరుపై పలుమార్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తెచ్చానని, అయినా ఆయన పరిస్థితి చక్కదిద్దలేదని చెప్పారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని కార్యకర్తల, ప్రజల మనోభావాలను కాపాడాలని ఆకాంక్షించారు.